గత 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇంత వర్షపాతం ఎప్పుడు మనం నెలకొనలేదు. లాస్ట్ 20-30 ఇయర్స్ గా కూడా ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన ఎడ్జ్ ఆఫ్ ఒక వరద ముంపు గురే పరిస్థితులు వచ్చినాయి. ఇది అందుకే ఈ వైఎస్ఆర్ కాలనీ చూసాం, లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు. 4 అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు అది ఒక 33 లక్షలు. అది నేను చెప్పేది వాళ్ళు అమ్మింది బేసిక్ ఉన్న ప్రైస్ 30 లక్షలు ఉంటే దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులకు 64 లక్షలు కనుకోండి ఇంకా సరిగ్గా చెప్పాలంటే 64 లక్షల మీద దాదాపు 32 ఎకరాలు మన జగనన్న కాలనీ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు. ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇక్కడ ఇది మనం మీకు చెప్పినట్టుగా ప్రాంతం అంతా పరివాహక ప్రాంతాల్లో అలాంటి చోట్ల లేదంటే స్థలాలు ఇచ్చేయడాలు ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నారు నాకు 2 లారీలు వెళ్ళే ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫుటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇప్పుడు ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని మీకు తెలియజేస్తాను. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కార దిశగా వీటికి శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులేస్తాం. సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయినిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాల మేజర్ బ్లేమ్ చేసేటం ఈజీ. వీళ్ళ అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెటారిక్ గానీ లేదా వైసీపీని తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ.